శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 19th చాప్టర్. ఇక్కడ కుబేరుడు కాశీపురానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయటం, ఆ తపస్సుకి ప్రసన్నుడైన ఉమాసహితమైన పరమేశ్వరుడు ఆ విశ్వనాథుడు ప్రకటింపబడి దర్శనాన్ని ఇచ్చి అలాగే అనేక వరాలు కూడా కుబేరుడికి ప్రసాదిస్తాడు. కుబేరుడి ద్వారా శివుడి యొక్క స్నేహం ఇవన్నీ కూడా ఇక్కడ విశేషంగా చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మో ఉవాచ పాదమే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్ పులస్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణః సూతః. బ్రహ్మ మళ్ళీ ఇలా నారదుడికి చెప్తున్నాడు. ఏదైతే మొదటి కల్పంలో పద్మకల్పానికి చెందిన విషయాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. అంటే నా ఒక్క మానసపుత్రుడైన పులస్తుడికి విశ్రవుడు అని జన్మించాడు. ఆయనకి మళ్ళీ కొడుకుగా వైశ్రవణ అని ఆయన పేరే కుబేరుడు. ఆ వైశ్రవణ అన్నవాడు ఈ విశ్వప్రసుకి పుట్టినవాడు. తేనేయమలక భుక్త పురీ విశ్వకృత కృత ఆరాధ్య త్రయంబకం దేవమత్యుగ్ర తపసా పురా. ఈ పూర్వకాలంలో అత్యంతమైన చాలా కఠినమైన తపస్సు చేసుకుని త్రినేత్రధారి అయిన ఆ పరమేశ్వరుని ఆరాధన ద్వారా ఆయన విశ్వకర్మ చేసిన అల్కాపురి ఉపభోగంగా ఆయనకి లభించింది. వ్యతీతే తత్ర కల్పే వై ప్రవృత్తి మేఘవాహనే యజ్ఞదగ్నిరసో శ్రీమాన్ తపస్పేపే సుదుహస్సహం. ఆ కల్పంలో అక్కడ మేఘవాహన కల్పం అన్నది మొదలైంది. ఆ సమయంలో ఈ యజ్ఞదత్తుడైన కొడుకు ఎవరైతే మళ్ళీ రాజు కొడుకుగా పుట్టడం, మళ్ళీ దాని తర్వాత ఈ కుబేర రూపంలో కూడా ఉన్నది తానే. అత్యంత కఠోరమైన తపస్సు చేశాడు. భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తదీపమాత్రతః పురారేహ సంప్రాప్య కాశికాం చిత్ప్రకాశికాం. దీపదానం మాత్రం చేత తెలిసి తెలియకుండా ఒక్క వస్త్రాన్ని చించి పెట్టినంత మాత్రం చేత అంత దుష్టగుణాలు ఇవన్నీ వ్యసనాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడ పార్వతీ పరమేశ్వరులక్క సేవ చేసుకునే భాగ్యం లభించటము, దాని తర్వాత మళ్ళీ ఒక రాజు కుటుంబంలో జన్మించడం ఇవన్నీ జరిగాయి. శివభక్తి ప్రభావంతో మళ్ళీ ఆ శివుణ్ణి చిత్తప్రకాశంగా కాశీపురం దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ రత్నమయమైన దీపాలతో అక్కడ ఆయన్ని పూజించుకున్నాడు. శివేకాదశముద్భూత్య చిత్తరత్న ప్రదీప్తికేహ అనన్యా భక్తి స్నేహాడ్యస్తన్మయో ధ్యాన నిశ్చలః. అక్కడ ఏకాదశ రుద్రుల్ని, ఈ 11 రుద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చక్కగా పూజించుకున్నాడు. ఇక్కడ పూజించే విధానంలో కూడా ఏం చేశాడు అంటే అనన్యమైన భక్తితో ప్రేమగా భావనాయుక్తంగా తన్మయత్వంతో శివధ్యానంలో లీనమైపోయేలాగా చేశాడు. ధ్యానంలో లీనమైపోవటం అంటే అది నిశ్చలమైన భావంతో, చంచలత్వం లేదు అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ తన ఆధీనంలో ఉండి అలాగా తన్మయత్వపూర్వకంగా ధ్యానం చేశాడు ఆ పరమాత్మని. శివైక్యం సుమహాపాత్రం తపో అగ్నిర్ పరిబృహృతం కామక్రోధ మహావిఘ్నం పతంగా గాతవర్జితం. ఇలా మహా అంటే ఇంకా కొన్ని రోజులు సంవత్సరాలు గడిచిపోయిన నిశ్చల భావంతో అలానే నిలిచిపడి ఒకే స్థితిలో నిలిచిపోయి ఆ శివుడి యొక్క ఏకత్వానికి పాత్రుడైపోయాడు. ఆ తపస్సు ఎలా ఉందంటే అగ్నితో సమానంగా మండి పడిపోతున్నట్టు, ఇంకా 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 తీవ్ర స్థితికి వెళ్ళిపోతున్నట్టుగా, కామ క్రోధాలన్న విజ్ఞానికి కారకమైన మిడతల దాడికి అతీతంగా ప్రాణ నిరోధకమైన వాయుశూన్య ప్రదేశంలో నిశ్చల భావంతో ప్రకాశిస్తూ అక్కడ ఆ తేజోమయంగా అక్కడ ఆయన్ని ధ్యానిస్తూనే ఉన్నాడు. ప్రాణ సంరోధ నిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్ సంస్థాప్య శాంభవం లింగం సద్భావ కుసుమార్జితం తావత్తతాపాసా తపస్వా గతిస్తపే పరిశేషితం యావత్ బభూవ తద్వర్షం వర్షానామయుతం శతం.
నిశ్చలమైన ప్రకాశంతో నిర్మలమైన దృష్టి అంటే మాలిన్యాల రహితంగా వికారాల రహితంగా ఏకాగ్ర చిత్తుడై అక్కడైనా ఆ సద్భావ రూపమైన ఆ పువ్వులతో అంటే నిర్మలమైన దృష్టితో అక్కడ మళ్ళీ నిర్మలంగా ఉంటూ సద్భావ రూపమైన పువ్వులతో పూజించాడు. అలాగే అక్కడ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేసి ఆ తపస్సులోనే ఉండిపోయాడు. ఆ శరీరం ఇంకా ఏమీ లేకుండా అస్థి ఇంకా ఏమీ లేదు అంటే ఇంకా మొత్తం ఇంకా ఏది తినకుండా ఉండి అంతలాగా తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే శరీరంలో ఇంకా బొక్కలు తప్పితే అంటే ఇంక ఎముకలు తప్పితే ఇంక ఏమీ మిగలలేదు. నా చర్మం అంతా వడిలిపోయినట్టు ఇంకా చర్మం ఉంది ఇంకా ఎముకలు ఉన్నాయి అంతే. అంటే శరీరాన్ని మొత్తం ఏమీ తినకుండా నిరాహారంగా చేస్తూనే ఉన్నాడు. అలాగే నిశ్చలంగా ఉంటూ ఉన్నాడు. దాని పోషణ కానీ అవేమీ పట్టించుకోలేదు. అందుకని అక్కడ కృషించుకుపోయింది. ఇంకా మిగిలింది ఏంటి అంటే ఆ ఎముకలు మిగిలాయి, ఆ చర్మం ఒక్కటే. దానికి ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా అదొక్కటే, అవే మిగిలాయి. ఇలా 10,000 సంవత్సరాలు చేశాడు. ఒక్కరోజు ఉపవాసం ఉండమంటేనే బాధ వచ్చేస్తుంటుంది. అలాంటిది 10,000 సంవత్సరాలు ఎంతో నిగ్రహణ ఉంటే కానీ అది సాధ్యం కాదు. తతః సహ విశాలాక్ష దేవో విశ్వేశ్వర స్వయం అలకాపతి మాలోక్యం ప్రసన్నేనాంతరాత్మన. తర్వాత విశాలాక్షి పార్వతీదేవి సమేతంగా ఆ పరమేశ్వరుడైన విశ్వనాథుడు స్వయంగా ఈ కుబేరుడు చేసిన తపస్సుకి మెచ్చుకుని అలకాపురికి ఆ స్వామి అక్కడ వచ్చి చూశాడు. లింగే మనః సమాధాయ స్థితం స్థాను స్వరూపిణం ఉవాచ వరదోస్మీతి తదా చక్ష్వాలకాపతి. ఇక్కడ ఆ పరమాత్మ అల్కాపురిలో నివసిస్తూ ఇంత కఠోరమైన తపస్సు చేసి ఉన్నాడు. అందుకుని పార్వతీ సహితంగా అక్కడికి వచ్చాడు. ఆ శివలింగమందు మనస్సును నిలిపి అలా కర్రలాగా స్థిర భావనతో ఉండిపోయిన అక్కడ కుబేరుణ్ణి చూశాడు. ఆ పరమేశ్వరుడు ఆయన్ని చూసి అలకాధిపతి నేను వరం ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఉన్మీల్య నయనే యావత్ సా పశ్యతి తపోధనః తావదు తత్సహస్రాంశు సహస్రాధిక తేజసం. ఆ తపోనిధి ఆ కళ్ళను అప్పుడు అంటే ఇక్కడ పరమాత్మ వచ్చి అంటే శరీరాన్ని పట్టించుకోకుండా అంతలాగా కృషించిపోయిన ఏదైనా సరే ఆ ఏకాగ్రతను విడవకుండా అలా ఉండి చేసిన కారణంగా కర్రలాగా అయిపోయాడు. ఆ పరమేశ్వరుడే వచ్చి అలకాధిపతి నేను నీకు వరం ఇవ్వటానికి నీ ముందుకు వచ్చాను, ఇప్పటికైనా నన్ను చూడు, నీ కోరికేంటో నాకు చెప్పు అని పలికాడు. అలా చెప్తే ఆ మాటలు విని కుబేరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. తన ఎదుట నిజంగానే సాక్షాత్కరించింది ఉమా వల్లభుడైన ఆ పరమేశ్వరుడే తన ఎదుట ఉన్నాడా అని అలాగ చూస్తూ ఉండిపోయాడు. పురే దదర్శ శ్రీకంఠం చంద్రచూడాము మాధవం తత్తేజ పరిభూతాక్షి తేజ సమ్మీల్య లోచనే. అయితే ఏదైతే ఆ రూపాన్ని చూశాడో తన ఎదుట నిలబడి ఉన్నది. ఆ రూపం ఎలా ఉంది అంటే ఉదయకాలంలో వేలాది సూర్యుడు ఒక్క దగ్గరగా ఉంటే ఆ ప్రకాశం ఎలా ఉంటుంది అంత తేజస్సుతో ఉన్నది. ఆయన నుదిటి మీద ఏదైతే రేఖాచంద్రుడు ఉంటాడో దాని ప్రకాశం కూడా మళ్ళీ అన్ని వైపులా కూడా విరజిమ్ముతూ ఉన్నది. ఉవాచ దేవదేవేశం మనోరథ పాదాతిగం నిర్జగాంగ్రీ దర్శనే నాత దృక్ సమర్థ ప్రయచ్చమే అయమేవ వరో నాత యత్వం సాక్షా నిరీక్ష్యసే కిమన్యేన వరేణేష నమస్తే శశిశేఖర. అక్కడ అన్ని వైపులా విరజిమ్ముతున్న తేజస్సు ఆ శంకర భగవాన్ యొక్క తేజస్సుతో కుబేరు కళ్ళు జిగేలుమన్నాయి. పరిమితికి మించి మనం చూడలేము, పరిమితికి మించి మనకి అర్థం కాదు, పరిమితికి మించి కూడా మనకి వినపడదు. ఆ శబ్దం ఎంత వినదగిందో అంతకన్నా ఎక్కువ వినపడితేమో మొత్తానికి వినికిడి శక్తే పోతుంది మనకి. ఒక్కొక్కసారి చూస్తుంటే పెద్ద శబ్దంతో మన చెవుల దగ్గర నుంచి ఏదైనా వెళ్ళిపోయేంతలాగా ఏదైనా వినిపించిందంటే కాసేపు వరకు ఇంకా మనకి ఏది వినిపించదు, ఉయ్యని మోగుతూ ఉంటుంది చెవులు. అలాగే ఈ ప్రకాశం కూడా అన్ని సూర్యులు ఒక దగ్గర ఉన్నట్టుగా అంత తేజోమయంగా ఉన్నది. అందుకుని ఇక్కడ తేజస్సును చూసి కుబేరుడు చూడలేకపోతున్నాడు. అందుకుని కళ్ళు అక్కడ తట్టుకోలేని స్థితిలోనే అందుకుని వెలవెలబోతూ అతడు కళ్ళు మూసేసుకున్నాడు ఇంకా చూడలేక.
కోరికలకి అతీతమైన విరాజిల్లుతున్న ఆ దేవదేవేశ్వరుడైన పరమేశ్వరుడితో మళ్ళీ కుబేరుడులా అన్నాడు, ప్రభువు నీ చరణార విందాలనే దర్శించుతున్నాను. నా నేత్రాలకి దృష్టి అంటే అది చూడగలిగే శక్తి, నీవు అంత శక్తిమంతుడివి, కానీ ఆ శక్తిని దర్శనం అయితే ఇచ్చావు కానీ మళ్ళీ దాన్ని చూడగలిగే శక్తి కూడా నాకు ఇవ్వాలి కదా. అందుకని ఆ దృష్టి సమర్థతను కూడా నాకు ప్రసాదించు నాయనా నాథ. ఇదే వరాన్ని నేను కోరుకుంటున్నాను. సాక్షాత్కారం దర్శనం అయితే నాకు లభించింది, కానీ మళ్ళీ ఆ దర్శనాన్ని దర్శించుకునే యోగ్యత కూడా నాకు ఇవ్వాలి కదా. ఇంకా వేరే వరాలు ఇచ్చి నాకు ఏం లాభము. అందుకే నేను మీకు నమస్కరిస్తున్నాను. అందుకని ఈ రూపాన్ని నేను చూడగలిగేలాగా నాకు ఆ శక్తి ఇవ్వండి అన్నాడు. ఇది తద్వచనం శ్రుత్వా దేవదేవ ఉమాపతిః దదో దర్శన సామర్థ్యం స్పృష్ట్వా పాణీలతే తలీనత్తమా. ఈ కుబేరుడు యొక్క మాటలు వినేసరికి దేవాది దేవుడైన ఉమాపతి అయిన మహేశ్వరుడు ఇక్కడ ఒక్కసారిగా తన చేతులతో ఆ కుబేరుణ్ణి స్పర్శించాడు. ఆ స్పృశించినంత మాత్రం చేతే అంటే అక్కడ చూడగలిగిన శక్తిని ప్రసాదించేశాడు. ఒక స్పర్శ మాత్రం చేత. ప్రాసార్యనయనే పూర్వము మామేవ వ్యాలోక్యత తతోసో యాజ్ఞదత్తిస్తు తత్సామర్థమావాప్య చ. ఆ చూడగలిగే శక్తినిచ్చాడు. యజ్ఞదత్తుడు ఒక్క కొడుకు ఏదైతే జన్మాంతరాలు మొత్తానికి కుబేరుల్లాగా అయ్యాడు. అప్పుడు చూడగలిగిన శక్తి ఇచ్చిన కారణంగా కళ్ళు ఏదైతే మూసుకుని ఉన్నాడో ఇంతకుముందు ఇప్పుడు తెరిచాడు. ఉమా సహితంగా ఉన్న ఆ పరమేశ్వరుని చూడటం మొదలుపెట్టాడు. శంభోహ సమీపేకా యోషీదేశ సర్వాగ సుందరి అనయా కిం తపస్తప్తం మమాపి తపసూధికం. చూడగలిగే శక్తి ఇచ్చాడు, చూడటానికి అటువైపుగా చూస్తున్నాడు. ఆ శక్తి ఇవ్వగానే ఆయన పార్వతి సమేతంగా ఇన్ని శ్లోకాల్లో చెప్తున్నారు. ఎందుకు సమేతంగా అని చెప్తున్నారంటే పరమాత్మ యొక్క దేదీప్యమానమైన తేజస్సుతో కూడుకున్న రూపాన్ని చూడలేకపోయాడు. ఇప్పుడు చూడగలిగే శక్తిని కూడా ఇచ్చాడు. ఈ శక్తిని ఇచ్చాక కూడా కళ్ళు తెరచి చూస్తూ ఉంటే ఏమైంది, అక్కడ మళ్ళీ ఆ పార్వతీదేవి మీదే ఆగిపోయిందా చూపు. అంటే యోగ్యత ఇచ్చినా, అవకాశం ఇచ్చినా, సందర్భం వచ్చినా, ఏదొచ్చినా సరే మళ్ళీ మన ఎక్కడో ఒకక్కడ ఏదో జన్మలో చేసిన ఆ దుర్గుణాలు, దుష్ట స్వభావాల కారణంగా ఆ వాసనలు ఎలా ఉంటాయంటే ఇంత స్థితి మారుతుంది, గతి మారుతుంది అయినప్పటికీ కూడా బుద్ధి మారదు, మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుంది తెలిసి తెలియక ఆ వాసనల కారణంగా. అందుకని ఈ పరమేశ్వరుడు చూడగలిగే శక్తి ఇచ్చి పరమాత్మని చూడగలిగేలాగా ఉన్నప్పటికీ కూడా ఆ ఉమాదేవి దగ్గర ఈయన చూపు ఆగిపోయింది కుబేరుడిది. ఆగిపోయి అలాగే చూడటం మొదలుపెట్టాడు. ఆ మనస్సులోనే అనుకుంటూ ఉన్నాడు. ఏమని అంటే ఇక్కడ ఏనైతే తపస్సు, ఇంత కఠోరమైన తపస్సు చేసి దర్శన భాగ్యం లభించింది, కాకపోతే దర్శించకపోతే ఇంకెందుకు అలా వరం చాలు అన్నాడు. చూస్తూ ఎందుకు ఉండిపోయాడంటే ఆ పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యంలోనే ఉంటుంది ఈ సర్వాంగ సుందరి. అసలు ఈ స్త్రీ ఎవరు, ఈవిడ ఎంత తపస్సు చేసింది, ఏం చేస్తే అట్లాంటి స్థితిలో ఉండగలిగింది. ఎంతో గొప్పది మనం చేస్తేనే కదా అట్లాంటివి మనకి లభిస్తూ ఉంటాయి. ఏది చేయకుండా అయితే రాదు కదా. అర్హత బట్టి పాత్రత బట్టి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఉన్నాయంటే ఎక్కడో ఒకక్కడ ఇప్పుడు చేసినాయి ఎప్పుడు చేసినాయి దాన్నే వీళ్ళు అనుభవిస్తున్నారు. ఏది ఎక్కడికి ఉత్తిన రాదు. కర్మ రూపంలో ఈ జన్మలోనో ఏ జన్మలోనో ఏదో చేసుకుంటేనే దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. అందుకని ఆవిడ దగ్గర దృష్టి ఎందుకు ఆగిపోయిందంటే ఈ పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యంలో ఆ పరమేశ్వరుడు పక్కనే అట్లాంటి స్థితి లభించింది. అందుకని ఇంకా ఎంత కఠోరమైన తపస్సు చేసిందో, అసలు ఎలాంటిది చేసిందో ఈవిడ, అందుకే ఆవిడకి ఆ స్థితి కలిగింది, అక్కడ ఉండగలిగింది అని ఆ ఉద్దేశంతో చూస్తూనే ఉన్నాను. అందుకని ఎటువంటి తపస్సు చేసింది, ఇప్పుడు ఒక ప్రతిఫలం వచ్చిందంటే దానికి ఈ క్రతువు చేశారని ఉంటుంది. అందుకని ఎంతో గొప్పది చేసి ఉండాలి. అది ఏదై ఉంటుంది ఇలాంటి స్థితి ఆవిడకి లభించిందంటే అని. అహో రూపమహో ప్రేమ సౌభాగ్యం శ్రీరహో వృష ఇత్యావాదీదసో పుత్రో ముహుర్ముహురతీవహి. అసలు ఈ రూపం కానీ, ఈ ప్రేమ కానీ, ఈ సౌభాగ్యం కానీ, ఇక్కడ శోభ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఒకటికొకటి మించిపోయినట్టుగా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ ఆవిడ్ని అలానే చూస్తూ అంటే భగవంతుడు యొక్క శంకరుడికి దగ్గరగా ఉండే స్థితి కలిగింది. అందుకుని ఆవిడ చాలా గొప్ప తపస్సు చేసింది అనుకున్నాడు. ఇప్పుడు
ఏ భావంతో చూస్తున్నా అన్నది చూసేవాడికి ఎలా తెలుస్తుంది నేను ఆప్యాయంగా చూస్తున్నానో. ఇప్పుడు కోపంగా అంటే కాస్త చూసే విధానంలో మార్పు ఉంటుంది కాబట్టి అది అనుకోవచ్చు. పైగా నేను నిన్ను మోసం చేస్తున్నానంటే కూడా ఏమైనా ముఖం మీద రాసి ఉంటుందా నాకు? లేదే. నేను చాలా అప్పుడు తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఇట్లాంటివి ఎందుకు వచ్చినాయి అంటే మనతో చాలా ఆప్యాయంగా ఉన్నట్టుగానే నటిస్తారు. నటిస్తూనే మనకి తెలియకుండా అన్నీ వాళ్ళ స్వాధీనంలోకి చేసుకుంటారు. మనం గుడ్డిగా నమ్మిన కారణంగా మనం మోసపోతాం. ఎందుకంటే వాళ్ళు చేసేది ఎంత చక్కగా ఉంటుంది అంటే మనము ఇందులో ఏదో తప్పు ఉందన్న భావన కూడా మనకి రాకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ రూపాన్ని చూసి అసలు ఆ వైభోగానికి కారణమైనది ఏ తపస్సు? ఇంత రూపం కలిగి అంత ఆప్యాయతో ఇన్ని సౌభాగ్యాలతో ఆ శివుడు ఒక సామీప్యంలో ఎప్పుడూ ఉండగలిగేలాగా, అందుకు ఇది చాలా అద్భుతమైనది అని అలాగే అలాగే లోపల అనుకుంటూ ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. క్రూరదృగ్వీక్షతే యావత్ పునః పునరిదం వదన్ తావత్ పుస్ఫోట తన్నేత్రం వామం వామ విలోకనాత్. ఇలాగే లోపల అనుకుంటూ మాటి మాటికి నిజంగా ఎంత అద్భుతమైనది, అసలు ఎలా కుదిరింది ఏంటిది అని ఇలాగే మాట్లాడుకుంటూ ఆ దృష్టి ఆమె వైపు నుంచి మరలట్లేదు. ఇంకా ఇంకా అలాగే చూస్తూ అలానే ఉండిపోయాడు. పార్వతి యొక్క అవలోకంగా అక్కడక్కడే చూస్తూ ఉండిపోయాడు. అంటే ఇలా చూస్తూ ఉండగా ఏమైంది? దృష్టి మరల్చట్లేదు. అంటే పరమాత్మ చూడగలిగే శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఇచ్చినప్పుడు దేన్ని చూడటానికి ఇచ్చాడో దాన్ని చూడాలి, చూసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆ చూసిన దాన్ని మళ్ళీ నేను స్థిరంగా ముద్రణ మనస్సులో వేసుకునే ప్రయత్నం అన్నా చెయ్యాలి. కానీ ఇక్కడ ఈ రూపాన్ని చూసుకుంటే ఇక్కడ ఈర్ష్య వచ్చిందంటే ఆ స్థితిలో ఉందంటే ఏం చేసి ఉంటుందో ఆ దేవదేవిని. అలానే చూస్తూ ఉండగా ఇంతే ఇంత చూస్తూ ఏమైంది? దృష్టి దోషం అంటారు. వెంటనే అతడి ఎడమ కన్ను పగిలిపోయింది. అంటే అలాగే అమ్మవారిని చూస్తూ ఉంటే అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి లోబడ్డాడు. అందుకని ఏమైంది? ఆ కన్ను అన్నది పగిలిపోయింది. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 19 చాప్టర్లో 19 శ్లోకాలు సంపూర్ణం.